పనోడి వేషాలు పనికిమాలిన వేషాలు వెయ్యాల్సిన కర్మ నీకేంట్రా? ఎంచక్క చదువుకోరా నాయనా. అప్పుడు గాయత్రి అక్క దగ్గరే చక్కగా పని చేసుకోవచ్చు. అంటే నేను నా మొగుడు చేసే చాకరీ చాలక నా కొడుకు కూడా వీళ్ళ కోళ్ళ దగ్గర బతకాల్సిందేనా? తనకు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ అంటున్నాడు కదా బామ్మగారు, ఎందుకు తనని డిస్కరేజ్ చేస్తారు? నేర్చుకుంటే ఏ పనైనా ఎవరైనా చేయగలరు, కానీ నటన అలా కాదు. అది గొప్ప కళ. చాలే ఊరుకోబ్బాయ్. మా వాడి బుర్రకి లేనిపోయినవన్నీ ఎక్కించకు. అంత గొప్ప కళ అయితే నువ్వే వెళ్ళి వేషాలేసుకో. అత్తయ్య గారు, తన అన్న దాంట్లో తప్పే ఉంది. పిల్లలకి ఎందులో ఆసక్తి ఉంటే అందులోనే ఎంకరేజ్ చేయాలి కదా. అవునవును, అప్పుడైతే తన కూతురికి అడ్డు లేకుండా పోతుంది. రోషన్ విషయంలోనే కాదు, రేపు గాయత్రి కూడా ఎందులో ఆసక్తి ఉంటే అందులోనే ఎంకరేజ్ చేస్తాను. దేవకి, అది ఈ సీతారత్నం మనవరాలు. నీ తర్వాత వ్యాపారాలన్నీ తనే చూసుకోవాలి, అంతేగాని తనకి వేరే ఆలోచనలు ఉండకూడదు. వీళ్ళంతా గాయత్రి మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. తను మాత్రం బాధ్యతగా ప్రవర్తించట్లేదు. అసలు తన గాయత్రి అవునో కాదో కూడా తెలియడం లేదు. సరే అత్తయ్య గారు, నేను మాట వరుస కన్నాను, మీరేం ఆవేశపడకండి. అవును, ఇంతకీ గాయత్రి ఎక్కడా? అక్కేదో ఫోన్ మాట్లాడుకుంటూ బయటకు వెళ్ళింది పెద్దమ్మా. ఎక్కడికెళ్ళా నాకు చెప్పే వెళ్తుందే. ఇంత సడన్ గా ఎక్కడికి వెళ్ళింది రోషన్? నువ్వు అడగలేదా? లేదక్కా. మేడం, మీరు ఒకసారి ఫోన్ చేసి ఎక్కడికి వెళ్లారో ఏంటో కనుక్కోండి. కార్ తీసుకువెళ్ళిందా లేక క్యాబ్ లో వెళ్ళిందా? విమానం వేసుకెళ్ళిందే. నీకేంటి మధ్యలో? అయినా నా మనోరాలు బయటికి వెళితే నీకెందుకు కంగారు? ఇది దానిల్లు. దానికి ఇష్టం వచ్చినప్పుడు వెళుతుంది, ఇష్టమైనప్పుడు వస్తుంది. ఏ నీ అనుమతి తీసుకుని వెళ్ళాలా? అది కాదు బామ్మగారు, ఒక్కతే వెళ్ళటం ఎందుకు అని. అదిగో మళ్ళీ. అయినా నా మనవరాలి విషయంలో నువ్వెందుకు జోక్యం చేసుకుంటున్నావు? నీ పనేదో నువ్వు చూసుకో. అది రాధా, ప్లీజ్ లీవ్ ఇట్. ఒకసారి చెప్తే అర్థం కాదా నీకు? వదిలే. భగవంతుడా, నా అనుమానం నిజమో కాదో తేలేందుకు ఏదైనా ఆధారం దొరికేలా చేయి స్వామి. ఈ కుటుంబ క్షేమం కోసం సత్యకి సంబంధించిన నిజం తెలియాలి. రాధా, నాన్న బాగా యాక్ట్ చేసానా? సినిమాలో పనికొస్తానా? పనోడిగా బాగా పనికొస్తావురా. ఏంటి పనోడుగా చేయాల్సిన కర్మ వాడికేంటి? నువ్వు రా నాన్న, పాలు తాగుతావు గాని. పద. బాగా పాలు పోసి పంచవే, బలుస్తాడు. అమ్మా, చెప్పిందంతా గుర్తుంది కదా? నువ్వేం చేయాలో అర్థమైందా? ఎస్. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఈసారి మాత్రం నీ ప్లాన్ మిస్ అవ్వకూడదు. ఈ దెబ్బతో ఆ దేవకి పరువు పోయి కృంగిపోవాలి, పాతాళానికి పడిపోయి పతనమైపోవాలి. అంతా మీరనుకున్నట్టే జరుగుతుంది. జరిగేలా చేస్తాను, నన్ను నమ్మండి. అలాగే, అవసరమైతే నీకు మళ్ళీ టచ్లోకి వస్తాను. ఏదైనా సరే ఫోన్లో మాట్లాడుకుందాం. కొన్ని రోజులు డైరెక్ట్ మీటింగ్ అవాయిడ్ చేద్దాం. అవసరమైతేనే కలుద్దాం. అలాగే, వెళ్తాను. బాయ్. బాయ్. నువ్వు వెంటనే వెళ్ళకు. నేను వెళ్ళిన 5 minutes ఆగి వెళ్ళు. ఓకే. బేరా, ఇదిగోండి మేడం. థ్యాంక్ యూ మేడం. చిన్ని, చిన్ని, ఎస్, నువ్వు మదర్ తెరీసా అనాథాశ్రమం నుంచి వెళ్ళిన చిన్నివే కదా? నేను సంజనాని. నీతో పాటు ఆర్ఫనైజ్ లో ఉన్నాను. 4 సంవత్సరాల క్రితం ఇద్దరం ఇంటర్వ్యూలో కలిసాం.
గుర్తొచ్చానా? ఆ, ఆ, యా. ఎలా ఉన్నావు చిన్ని? నేను చూసినప్పటికీ ఇప్పటికీ చాలా మారిపోయావు. బాగా సెటిల్ అయ్యావనుకుంటాను. దీంతో ఎక్కువ మాటలు పెంచితే నా గురించి చెప్పాల్సి వస్తుంది. అది సేఫ్ కాదు. యాక్చువల్గా నేను అన్నట్టు నీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. నేను వెతుక్కుంటూ అమ్మో నా దగ్గరికి వచ్చింది తెలుసా? అమ్మోనా? అవును. అప్పుడే మర్చిపోయావా? నీ బెస్ట్ ఫ్రెండు. మీరిద్దరూ కలిసే ఉండేవాళ్ళు కదా. తర్వాత తను దత్తతకు వెళ్ళిపోయిందిగా, గుర్తొచ్చిందా? తను నిన్ను చాలా మిస్ అవుతోంది. నీ కోసం ఎంక్వైరీ చేస్తూ ఎక్కడెక్కడో వెతుకుతోంది. ఇప్పుడు నువ్వు ఇలా కలిసావని తెలిస్తే తను చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. ఉండు, ఇప్పుడే తనకి కాల్ చేస్తాను. ఛా! ఇక్కడ సిగ్నల్ కలవట్లేదు. ఇక్కడ సిగ్నల్ లేదు. ఒక్క నిమిషం. హలో సంజన. రాధా, నీకొక గుడ్ న్యూస్. నువ్వు ఎప్పటి నుంచో వెతుకుతున్న నీ ఫ్రెండ్ చిన్ని కనపడింది. అవునా? ఎక్కడ కనిపించింది? పానకాల స్వామి గుడికి వెళ్లే దారిలో కాఫీ డే ఉంది కదా, తను అక్కడే ఉంది. నువ్వు వెంటనే రా. థ్యాంక్ యూ సో మచ్ సంజన. ఇప్పుడే వస్తున్నాను. చిన్ని, అమ్మో, నా కోసం వెతుకుతున్నావా? నాకు ద్రోహం చేసి వెళ్ళిపోయిన నువ్వంటే నాకు ద్వేషం. ఇప్పుడే కాదు, నిన్ను ఏ జన్మకి కలవను, క్షమించను. కానీ నిన్నొక్కసారి చూడాలి. నా కోసం ఎంతగా ఆరాటపడుతున్నావో కళ్ళారా చూస్తాను. చిన్ని, చిన్ని, తాను ఇక్కడే ఉండాలి. ఇంతలోనే ఎక్కడికి వెళ్ళింది? సంజన, చిన్ని ఎక్కడ? చిన్ని ఎక్కడ? రాదేంటి ఇక్కడికొచ్చింది? నేనేమైనా బ్రహ్మరాంబ గారిని కలిసిన విషయం ఏమైనా తెలిసిందా? తను ఎక్కడుందో చెప్పు. తనని నేను వెంటనే కలవాలి. చిన్ని ఎక్కడ? చిన్ని ఎక్కడుందో చెప్పు. నేను తనని వెంటనే చూడాలి. చిన్ని ఎక్కడ? చిన్ని నేను ఇక్కడే చూశాను రాధా. నువ్వు తన కోసం వెతుక్కుంటూ నా దగ్గరికి వచ్చావని కూడా చెప్పాను. నేను నీకు ఫోన్ చేసి వచ్చే గ్యాప్లో తాను ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది. రాదే? అమ్మోనా? సడన్ గా ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియట్లేదు. అదర్థం కాకే చూస్తున్నాను. నేను వస్తున్నానని తెలిసి వెళ్ళిపోయిందంటే
తనకి నా మీదున్న కోపం ఇంకా పోలేదన్నమాట. చిన్ని, నిన్ను కలవాలని ఎంతో ఆశతో వచ్చాను. ఎందుకిలా చేసావు? ఒక్కసారి నాతో మాట్లాడొచ్చు కదా. ఎన్ని రోజులు ఇంకా ఈ దూరం చిన్ని? ఎప్పటికైనా నిన్ను కలవాలి. మన స్నేహం మళ్ళీ మొదలవ్వాలి. దానికి అంతం ఉండకూడదు. సారీ అమ్మో, చిన్ని ఇలా చేస్తుందనుకోలేదు. ఇందులో తన తప్పేం లేదు సంజన. తనకి కోపం రావటంలో అర్థం ఉంది. తప్పంతా నాదే. తనని వదిలేసి వెళ్ళుండాల్సింది కాదు. ఎన్ని విధాలుగా నన్ను మోసం చేశావే. చిన్ని, ఏమైందని అలా దిగులుగా ఉన్నావు? చిన్నప్పుడే మా అమ్మ నాన్న నన్ను వదిలేశారు. ఇప్పుడు నువ్వు కూడా నన్ను వదిలి కొత్త అమ్మ నాన్నలతో వెళ్ళిపోతున్నావుగా. నేను నిన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళను చిన్ని. నిజంగా? నిజంగా చిన్ని. అయితే ఒక పని చేయమ్ము. నాకు అమ్మా నాన్నలతో కలిసి ఉండాలని ఆశగా ఉంది. అమ్మా నాన్నల ప్రేమ పొందాలని ఉంది. వాళ్ళతో వెళ్ళడం నీకు ఇష్టం లేదని చెప్పేసేయ్. నువ్వు వెళ్ళను అంటే వాళ్ళు నన్ను తీసుకెళ్తారు. నాకప్పుడు అమ్మా నాన్న ఉంటారు. తర్వాత వచ్చి నేను నిన్ను తీసుకెళ్తాను. సరేనా? సరే చిన్ని. మా మంచి అమ్ము. తల్లి, చెప్పిన మాట వినమ్మా. వాళ్ళకి నువ్వు మాత్రమే నచ్చావు. నిన్ను తప్ప వేరే ఎవరిని దత్తత తీసుకోరు. మా ఇద్దరిలో ఎవరో ఒకరు దత్తత వెళ్తే తర్వాత ఇంకొకరిని తీసుకెళ్ళచ్చు. లేదంటే ఇద్దరం ఆశ్రమంలోనే ఉండిపోవాల్సి వస్తుంది. సరే ఫాదర్, నేను వెళ్తా. వెరీ గుడ్. అమ్ము, నాకు అమ్మ నాన్న కావాలి. నేను దత్తతకు వెళ్తాను అంటే నువ్వే వెళ్ళావు కదూ. నువ్వు చేసిన మోసం నేను ఎప్పటికీ మర్చిపోను. ఇక నుంచి నేను నీ ఫ్రెండ్ని కాదు, శత్రువుని. అమ్ము, నాకు దక్కాల్సిన సంతోషాలన్నీ నువ్వు సొంతం చేసుకున్నావు. ఎప్పటికైనా నీ మీద పగ తీర్చుకుంటాను. అనాథాశ్రమంలో ఉన్నప్పుడు నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయా. ఇప్పుడేమో ఈ విధంగా ఇంటికొచ్చి సాధిస్తున్నావా? నిన్ను ఇలా కాదే. అమ్మో, నిరాశతో అనాథాశ్రమంలో అడుగుపెట్టిన నీకు నేను ధైర్యాన్నిచ్చానే. నీకు అన్నింట్లో తోడుగా నిలబడ్డాను. నీకోసం మిగిలిన అందరినీ దూరం చేసుకున్నాను. స్నేహం అంటే మనిద్దరితే అనుకునేంత క్లోజ్గా ఉన్నాం. నువ్వెప్పటికీ నన్ను వదిలి వెళ్ళను అని మాట కూడా ఇచ్చా. దత్తత కోసం వచ్చిన వాళ్లతో నేను వెళ్తాను, నువ్వు ఒప్పుకోకు అని చెబితే దత్తతకు ఒప్పుకొని నీ దారి నువ్వు చూసుకున్నావు. నువ్వు అమ్మ నాన్నలతో సంతోషంగా పెరిగితే నేను అనాథగానే పెరిగాను. దానికి కారణం నువ్వు. ఇప్పుడు కూడా భ్రమరంభ వల్ల నేను కోరుకున్న జీవితం నాకు దక్కింది. కానీ ఇక్కడ కూడా రాధగా నాకు నా సంతోషానికి అడ్డు తగులుతూనే ఉన్నావు. ఇన్ని రోజులు
నా సంతోషానికి అడ్డుపడ్డ రాధని మాత్రమే అడ్డు తొలగించుకోవాలి అనుకున్నాను. ఇప్పుడు నువ్వే అమ్మూవి అని తెలిసాక నా ఒంటరితనానికి, నా బాధకి కారణమైన నిన్ను అంత సులువుగా వదిలిపెట్టను. నాకు దూరమైన ప్రతిదీ తిరిగి దక్కించుకుంటాను. నీకు దగ్గరైన ప్రతిదీ దూరం చేస్తాను. నీ మీద ప్రతీకారం తీర్చుకుంటాను. ఎక్కడున్నావు చిన్ని? ఒక్కసారి నిన్ను వదిలి వెళ్ళినందుకు దొరికినట్టే దొరికి చెయ్యి జారిపోతూనే ఉన్నావు. కానీ నువ్వెక్కడూ నాకు దగ్గరలోనే ఉన్నావన్న నా ఫీలింగ్ నిజమని ఈరోజు నాకు అర్థమైంది. అలాగే మన స్నేహం కూడా నిజమైనదైతే తొందరలోనే నువ్వు నన్ను కలుస్తావు. ఛీ, తొక్కలో స్నేహం. స్నేహం అంటేనే మోసం, స్నేహం అంటేనే ద్రోహం, స్నేహం అంటేనే అన్యాయం. ఛ, అస్సలు నమ్మకూడదు. ఏంటి, మళ్ళీ రిహార్సల్స్ చేస్తున్నావా? గుడ్, బాగా చేస్తున్నావు. కానీ స్నేహం గురించి అలా చెప్పడమే బాగోలేదు. ఆ డైలాగ్ కొంచెం మార్చి చెప్పు. స్నేహం అంటే అద్భుతం, స్నేహం అంటే అపూర్వం, స్నేహం అంటేనే అపరూపం. అలా అనుకునే నమ్మి మోసపోయానక్క. నేను ఫ్రెండ్ని నమ్మానక్క. వాడు సినిమాలకు పరిచయం చేస్తానన్నాడు. నాకు వాళ్ళు తెలుసు, వీళ్ళు తెలుసు, సినిమాల్లో అవకాశం ఇప్పిస్తానని డబ్బులు తీసుకున్నాడు. కానీ ఒక్క అవకాశం ఇప్పించలేదు, ఒక్కరిని పరిచయం చేయించలేదు. ఇచ్చిన డబ్బులు అడుగుతుంటే తప్పించుకుని తిరుగుతున్నాడు. డబ్బులు తిరిగివ్వలేదు కదా అని స్నేహం చెడ్డదైపోయిందా? డబ్బుల గురించి కాదక్క, వాడు నన్ను నమ్మించి మోసం చేశాడు. వాడు పెద్ద చీటర్. తప్పు రోషన్. ఫ్రెండ్ గురించి ఎప్పుడూ తప్పుగా మాట్లాడకూడదు. నిజంగా నీ ఫ్రెండ్ అలా చేశాడు అంటే దాని వెనుక ఏదో కారణం ఉండి ఉంటుంది. నువ్వు నీ ఫ్రెండ్ని నమ్మినట్టే తను వేరెవరినో నమ్మి డబ్బులిచ్చాడేమో. వాళ్ళు తనని మోసం చేశారేమో. అందుకే నీకు మొహం చూపించలేక తప్పించుకొని తిరుగుతున్నాడేమో. నీ కళ్ళల్ని నిజం చేసే ప్రయత్నంలో ఫెయిల్ అయి ఉంటాడు. అంతేకాని మోసం చేసుండడు. స్నేహం అంటే త్యాగం కాని మోసం కాదు రోషన్. చిన్నప్పుడు నేను దత్తత వెళ్తానంటే తన స్వార్థం చూసుకుని నన్ను అనాథగా వదిలేసి వెళ్ళిపోయిన ఈ రాధ స్నేహం అంటే త్యాగం, తొక్క తోటకూర అని చెప్తోంది. ఒక్క మాట చెప్తాను, గుర్తుపెట్టుకో. మనం ఎవరితోనైనా ఫ్రెండ్షిప్ చేసేటప్పుడు ఆలోచించాలి. చేసిన తర్వాత ఆలోచించకూడదు. అర్థం చేసుకోవటం మాత్రమే ఉండాలి. ఇక చాలా ఆపు. సూపర్, నీతులు బాగానే చెప్తున్నావు. ఇవన్నీ పాటించే వాళ్ళు చెప్తే బాగుంటుంది. మోసం, అన్యాయం చేసేవాళ్ళు చెప్తే బాగుండదు. గాయత్రి గారు ఏం మాట్లాడుతున్నారు? నీ గురించి కాదు, స్నేహం ముసుగులో కొంతమంది చేసే అన్యాయాల గురించి మాట్లాడుతున్నాను. అలాంటి వాళ్ళని చాలా దగ్గరగా చూశాను రాధా. రే రోషన్, ఈ రాధ మాటలు నమ్మి నువ్వు వాడితో ఫ్రెండ్షిప్ చేశావో నీ జీవితమే నాశనమైపోతుంది. గాయత్రి గారు అలా మాట్లాడొద్దు. పాపం తనకి స్నేహం మీద నమ్మకం లేకుండా పోతుంది. పోనీ, నమ్మి మోసపోవడం కంటే నమ్మకం లేకుండా ఉండడమే బెటర్. మీరు కూడా రోషన్ లాగానే ఎవరినో అపార్థం చేసుకుని ఈ అభిప్రాయానికి వచ్చినట్టున్నారు. ఆ అభిప్రాయం తప్పు. ఒక ఫ్రెండ్ కోసం ఇంకొక ఫ్రెండ్ తప్పిస్తూనే ఉంటాడు. ఆ బాధ అనుభవించే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. అలాంటి వాళ్ళు ఎవ్వరూ లేరు. స్నేహం ముసుగులో స్వార్థం చూసుకునే వాళ్లే తప్ప త్యాగాలు చేసేవాళ్ళు ఎవ్వరూ లేరు ఈ లోకంలో. స్నేహం గురించి తెలియకుండా మాట్లాడుతున్నారు. తెలిసి మాట్లాడుతున్నది నేను, తెలియకుండా వాగుతున్నది నువ్వు. అసలు నీకేం తెలుసు స్నేహం గురించి?
మీకే తెలీదు, అందుకే అర్థం లేకుండా ఏదేదో మాట్లాడుతున్నారు. నువ్వే వాగుతున్నావు. ఏమైందమ్మా? ఏమైంది మీ ఇద్దరికి? ఎందుకు ఇలా గొడవ పడుతున్నారు? నేనేంటి ఇంత ఆవేశపడిపోయాను? ఇదే నా చిన్ననాటి శత్రువు అని తెలిసాక ఎలా దీని మీద పగ తీర్చుకోవాలా అని ఆలోచించాలి గాని ఆవేశపడితే నేను వీళ్ళ కూతుర్ని కానన్న నిజం బయటపడిపోతుంది. మాట్లాడరేంటి? ఏమైంది మీ ఇద్దరికి? ఆ, చూడమ్మా, ఎవడో తమ్ముడి ఫ్రెండ్ అంట సినిమాల్లో ఛాన్సులు ఇప్పిస్తానని డబ్బులు తీసుకుని మోసం చేస్తే వాణ్ణి గుడ్డిగా నమ్ము ఇంకా డబ్బులు పోగొట్టుకో అని తెగ లెక్చర్లు ఇస్తుంది. అది కాదు మేడం, ఫ్రెండ్ అలా చేశాడంటే ఏదో ఒక కారణం ఉంటుంది కదా. సత్య దేవకి కూతురు అయ్యుంటుందంటే నువ్వు నమ్ముతున్నావా? డిఎన్ఏ రిపోర్ట్లే మ్యాచ్ అయ్యాక ఇక మనకు నమ్మకంతో పనేంటి మేడం? ఆధారాల్ని నమ్మి గుడ్డిగా ఒక డెసిషన్కి ఎప్పుడూ రాకూడదు చలపతి. అన్నీ నిజం కావు, కొన్ని మనల్ని మాయ చేస్తాయి. ఆ చర్చ్ ఫాదర్ని తొందరగా పట్టుకో. అప్పుడే సత్య దేవకి కూతురా కాదా అని బయట పెట్టగలం. ఆ చర్చ్ ఫాదర్ ఎక్కడో నాకు కనిపెట్టి ఆ సత్య గురించి కనుక్కుంటా. ఏ మాత్రం కదిలా నేను కుట్టేసేది, అందుకే ఈ బిల్డప్ ఇవ్వాల్సి వచ్చింది. రాధా రాధా రాధా